హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలకు వెళ్లే ముందు మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. గ్రేట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ ఇంటర్నేషనల్ స్టార్ ఎన్టీఆర్, వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో అండ్ వీళ్ళ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మనం నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటో అవి ఎన్నో ఇప్పుడు మనం చూద్దాం. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీస్ లో నందమూరి హీరోస్ కూడా ఒకరు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పైనే మెజారిటీ ఆఫ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అనేవి వీళ్ళవే ఉంటాయి. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అంతా కూడా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇండియాలోనే గ్రేటెస్ట్ యాక్టర్స్ లో ఒకరైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ జనరేషన్ టాలీవుడ్ హీరోస్ లో నెంబర్ 1 హీరో. ముందుగా విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు, ఆయన కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా పాతాళ భైరవి. 1951 లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ టైంలో మొట్టమొదటి 25 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసి సాధారణ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని స్టార్ హీరోగా మార్చింది ఈ సినిమా. అప్పటి వరకు టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఏఎన్ఆర్ గారికి పోటీ ఇచ్చేటటువంటి మరొక స్టార్ హీరోగా ఎన్టీఆర్ గారిని మార్చింది ఈ సినిమా. ఈ విధంగా ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 2, 1957 లో రిలీజ్ అయినటువంటి మాయాబజార్. టాలీవుడ్ లో మొట్టమొదటిసారి 75 లక్షల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సాధించినటువంటి సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది మాయాబజార్. ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో టాలీవుడ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మాయాబజార్. ఎంతో మంది గ్రేటెస్ట్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కలిసి రూపొందించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ గారి కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ఏ అనే విధంగా తెలుగు ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేశారు. మరి ఈ మూవీ మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 1963 లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి విజువల్ వండర్ ఫిలిం లవకుశ. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ₹1 కోటి గ్రాస్ ని కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది ఈ ఫిలిం. ఇప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఈ సినిమా ఆ టైంలోనే 1000 కోట్ల వసూళ్లను సాధించి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. ఈ సినిమా ఆ సమయంలో సాధించినటువంటి మరొక రేర్ అండ్ అన్బీటబుల్ రికార్డ్ ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడడం అనేది జరిగింది. ఇదొక అన్బీటబుల్ రికార్డ్. అలాగే అత్యధిక కాలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉన్నటువంటి సినిమాగా కూడా ఈ సినిమానే ఇప్పటికీ రికార్డ్ ని హోల్డ్ చేస్తుంది. ఇక ఈ సినిమా ఆ సమయంలో నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏకంగా నెంబర్ 1 హీరో అనే పొజిషన్ ని కూడా దాటిపోయి దేవుడు అనే పొజిషన్ కి తీసుకెళ్లిపోయింది. ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమా చూసి సీనియర్ ఎన్టీఆర్ గారిని నిజంగానే దేవుడిలా భావించడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఆయన కెరీర్ లో 3వ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది లవకుశ. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఉన్నటువంటి 4వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం 1977 లో రిలీజ్ అయినటువంటి అడవిరాముడు. కమర్షియల్ మూవీస్ లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది ఈ సినిమా విడుదలైన సమయంలో. ఈ సినిమా ఫార్ములాతోనే చాలా సినిమాలు అనేవి రూపొందడం స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచే. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ టాలీవుడ్ ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు రావడం మాత్రమే కాకుండా అప్పటికి ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మన టాలీవుడ్ లో. ₹1 కోటి కలెక్ట్ చేస్తే గ్రేట్ అనుకునే సమయంలోనే ఈ సినిమా ఏకంగా 3 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి అందరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది. ఆ టైంలో ఒక సినిమా ఎంత ఎలా కలెక్ట్ చేయగలదా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ సినిమా ఆ సమయంలో. ఇప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కలతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి చాలా ఇండస్ట్రీ హిట్ సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ ని ఈ సినిమా టైంలో సాధించిందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ గారిని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టినటువంటి ఈ ఫిలిం ఆ టైంలో ఎన్టీఆర్ గారి కెరీర్ లో 4వ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లోని అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.
సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఉన్నటువంటి 4 ఒఫీషియల్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ #1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా 1984 లో రిలీజ్ అయినటువంటి మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా ఆ టైంలో అన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలుగొట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే బాలకృష్ణ గారిని సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమా. ఒకే సినిమాతో స్టార్ గా సూపర్ స్టార్ గా ఇలాగా 2 విధాలుగా మారడం అనేది బాలకృష్ణ గారికి ఆ టైంలో సాధ్యమైంది ఈ సినిమాతో. ఇక 1989 లో రిలీజ్ అయినటువంటి ముద్దుల మామయ్య సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో 2వ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే రాయలసీమలో బాలకృష్ణ గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ టైం బాలకృష్ణ గారి డాన్సులు ఎలా ఉంటాయో చూద్దామని విశేషంగా ప్రేక్షకులంతా కూడా థియేటర్స్ కి తరలి వెళ్లారు ఈ సినిమా చూడడానికి. ఈ సినిమాలో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ అండ్ ఈ సినిమాలో బాలకృష్ణ గారు చేసినటువంటి డాన్స్ అనేది బాక్స్ ఆఫీస్ ని ఆడియన్స్ ని షేక్ చేసి పడేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. బాలకృష్ణ గారి కెరీర్ లో 2వ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ ఫిలిం. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో 3వ అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా 1992 లో రిలీజ్ అయినటువంటి రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారిని ఆల్ ఇండియా #1 హీరోగా మార్చింది రౌడీ ఇన్స్పెక్టర్. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి 4వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం 1998 లో రిలీజ్ అయినటువంటి సమరసింహారెడ్డి. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందంటే బాలీవుడ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కూడా మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ థియేట్రికల్ రన్ అండ్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూతో బ్రేక్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాతో బాలకృష్ణ గారి స్టార్డమ్ కి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మాసెస్ లో బాలకృష్ణ గారిని స్కై లెవెల్ ని కూడా దాటిపోయే లెవెల్లో ఈ సినిమా నిలబెట్టింది. ఓవరాల్ గా ఆయన కెరీర్ లో 4వ ఇండస్ట్రీ హిట్ గా టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఆ టైంలో. ఇక తర్వాత 2001 లో రిలీజ్ అయినటువంటి నరసింహనాయుడు సినిమా సమరసింహారెడ్డిని కూడా మించిపోయి ఆల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో. ఎంతలా అంటే ప్రేక్షకులు, సాధారణ మనుషులు, ఇండస్ట్రీ జనాలు అంతా కూడా బాలకృష్ణ గారి స్టార్డమ్ ని చూసి ఇక ఈయన స్టార్డమ్ ని వేరే ఏ హీరో అయినా దాటగలడా అనే డౌట్స్ క్రియేట్ అయ్యే విధంగా అందరిలోని ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. ఆయన కెరీర్ లో 5వ అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా టాలీవుడ్ లోనే మోస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా రిలీజ్ అయిన సమయంలో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో 100 ఫ్లాప్లు వచ్చినా సరే తట్టుకోగలిగే క్రేజ్ అండ్ మాస్ స్టార్డమ్ ని బాలకృష్ణ గారికి ఈ సినిమా తీసుకొచ్చింది. అందుకే ఈ సినిమా తీసుకొచ్చినటువంటి మాస్ స్టార్డమ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే అండ్ ఇంపాక్ట్ వల్లే ఆ తర్వాత బాలకృష్ణ గారికి ఎన్ని బిగ్గెస్ట్ అండ్ వరస్ట్ ఫ్లాప్స్ వచ్చినా సరే ఫ్యాన్స్ ఎప్పుడూ బాధపడలేదు అంటే ఈ సినిమా ఇంపాక్ట్ అనేది ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలా బాలకృష్ణ గారి కెరీర్ లో ఒఫీషియల్ గా ఉన్నటువంటి 5 ఇండస్ట్రీ హిట్స్ ఇవే. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో, వీటిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక ఇంటర్నేషనల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లోనే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆది అండ్ సింహాద్రి లాంటి సినిమాలతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ ని సాధించారు ఎన్టీఆర్. అయితే వీటిల్లో సింహాద్రి సినిమాపై కొంతవరకు వివాదం అనేది ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా అనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం అనేది లేదు. అయితే చాలా మంది ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గానే భావిస్తారు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఇక లేటెస్ట్ గా 2022 లో రిలీజ్ అయినటువంటి RRR సినిమాతో ఆయన ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లోని 2 ఒకటి అన్అఫీషియల్ అండ్ ఇంకొకటి అఫీషియల్ సింహాద్రి అండ్ RRR అనే ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా నందమూరి హీరోస్ కెరీర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్స్ ఏంటో. ఈ వీడియోపై, ఈ ఫిలిమ్స్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తెలియజేయండి.